హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ కొంచెం వేగాక బీన్స్ వేసుకోవాలి. బీన్స్ వేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇంకా ఉప్పు వేసిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఈ పీస్లా కట్ చేసుకొని మనం కొంచెం వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 టైమ్స్ కడుక్కున్నామంటే దాంట్లో ఏమైనా పురుగులు ఉంటే పోతాయి. తర్వాత ఇంకా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక దీంట్లో మనం మటర్ పచ్చి బఠానా ఇవి ఇంకా ఇవి కూడా వేసుకుంటే బాగుంటాయి. మంచి హెల్దీ, ఇవి కంటి చూపుకి చాలా మంచిది. తర్వాత ఇవి వేగాక కొంచెం సేపు 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి, మగ్గనివ్వాలి కొంచెం వీటిల్ని నూనెలో. తర్వాత మనం 2 సార్లు అట్లా కలబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటుంటే మాడిపోకుండా ఉంటుంది, అన్నిటికీ బాగా పడతాయి. ఇంకా మనం ఇవి వేగే టైంలో టమాటాలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. టమాటాలు ఎంత చిన్న పీసులు కట్ చేసుకుంటే అంత తొందరగా ఉడికిపోతాయి. ఇవి కూడా వేసుకొని ఈ టమాటాలని కూడా కొంచెం దాంట్లో నీరంతా బయటకు వచ్చేలాగా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇంకా ఈ టమాటాలు ఉడికిన తర్వాత మనం దీంట్లో ఉప్పు కారం అవి యాడ్ వేసుకుందాము. ఇంకా ఈ లోపల మా పిల్లల కోసం నేను పాలు కాంచి పెట్టుకున్నాను. ఇంకా ఇవి ఇలా మగ్గాక ఇప్పుడు మనం దీంట్లోకి కారం, పసుపు, కారం, ధనియాల పొడి ఇవి వేసుకుంటాము. ఇప్పుడు వేసుకొని వీటికి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇంకొక 1 మినిట్ ఇది ఇంక ఇవన్నీ వేసినాక ఒక నిమిషం అలా మగ్గనిస్తే పచ్చివాసన పోతుంది. తర్వాత ఇది చాలా హెల్దీ, పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అట్లా పెడితే అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది. ఇంకా కారం వేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి, ఇంకా మంచిది. కారం కంటే పచ్చిమిర్చినే మంచిది. తర్వాత కారం కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వాలి, కొంచెం వేగనివ్వాలి. ఇంకా ఆల్రెడీ ఆలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ ఆలు కూడా ఒక 2 నిమిషాలు ఇవి కూడా ఈ మసాలాలో అంతా మంచిగా పట్టేలాగా వేపుకోవాలి, వేగనివ్వాలి. తర్వాత ఇంక కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. కూర సింపుల్గా అయిపోతుంది. ముందుగా మనం ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంటే కూర ఇంకా తొందరగా అయిపోతుంది. ఇంకా ధనియాల పొడి కూడా వేసాను. కొన్ని వాటర్ వేసాను, ఎందుకంటే ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూరగాయలకి అన్నిటికీ పట్టడానికి కొన్ని వాటర్ వేసాను. అప్పుడే అన్నిటికీ పడుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.